హిందీలో ఒక సామెత ఉందండి. లాతోకే భూత్ బాతోసే నహీ మాన్తా అని. అంటే ఈ భూతాలని బాబాబు, బుజ్జి బుజ్జి అని చెప్పి బతిమలాడితే ఇవి మన దారికి రావు. గూబ మీద ఒకటిచ్చి కొడితే అవే దారికొస్తాయి. సరిగ్గా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత అదే జరిగింది. ఆపరేషన్ సింధూర్కి ముందు భారత్కి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి భారత్తో కామెడీగా గేమ్స్ ఆడే ప్రయత్నం చేశాయి. ఓ భారత్, నువ్వు దేశమైతే మేం దేశాలు కాదా, మేం కూడా దేశాలే అని చెప్పి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ప్రయత్నం చేశాయి. బంగ్లాదేశ్ లాంటి చటాక్ దేశం అయితే ఇదిగోండి పాకిస్తాన్ లాంటి న్యూక్లియర్ దేశంతో దోస్తీ కట్టుకొని దాని దగ్గరే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నట్టుగా ఫీల్ అయింది. ఇదిగోండి చూడండి, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి యూనుస్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్తో మీట్ అయినటువంటి దృశ్యాలు. ఇద్దరు కూడా కలిసి రెండు దేశాల సైన్యాన్ని ఏకోపితం చేయాలని చెప్పి ఒక సాహసోపేతమైన డిసిజన్ తీసుకున్నారు. ఈ యూనుస్ గాడికి యాక్చువల్లీ వీడు ఒక ఫారిన్ ఏజెంట్. ఈ బంగ్లాదేశ్ ఎలా ఏర్పడిందో కూడా తెలీదు. 1971 బంగ్లాదేశ్ ఏర్పాటును కూడా సరిగ్గా జరుపుకోలేదు అక్కడ. కృతజ్ఞతాహీనుడు, అసలు దేశభక్తుడే కాదు. చాణక్యుడు ఏ రోజే అన్నారు, ఫారినర్స్కి దేశం మీద భక్తి ఉండదు అని. ఈ యూనుస్ గాడు అక్షరాలా దాన్ని ప్రూవ్ చేశాడు. పాకిస్తాన్ సపోర్ట్ చూసుకొని ఆ మధ్య ఈ యూనుస్ ఖాన్ తెగ ఎగిరాడు. భారత్ కనుక బంగ్లాదేశ్ పైన అటాక్ చేస్తే లేదంటే కన్నెర్ర చేస్తే ఈ పాకిస్తాన్ వాడు వచ్చి కాపాడుతాడు. ఎందుకంటే పాకిస్తాన్ వాడి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి అని ప్రలోభపడ్డాడు. కానీ ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందండి? ఎక్కడైతే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయో అక్కడే అటాక్ చేశాం. అసలు నువ్వు న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నటువంటి ప్రాంతాలకి వెళ్ళనిస్తే కదా నిన్ను. అందుకని చెప్పేసి ఎంట్రన్స్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. చరిత్రలోనే కని విని ఎరుగని అద్భుతమైన మిషన్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ప్రపంచ దేశాలు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. దాంతో ఈ చటాక్ దేశాలైనటువంటి బంగ్లాదేశ్, నేపాల్ ఇవన్నీ కూడా ఇప్పుడు దారిలోకి వచ్చి అమ్మో భారత్తో పెట్టుకుంటే మళ్ళీ మా పైన కూడా బాంబుల వర్షం కురిపిస్తుంది అని. ఇక్కడ చూడండి, యూనిస్ ఈజ్ షేకింగ్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్, దేర్ కుడ్ బి అనదర్ కూ ఇన్ బంగ్లాదేశ్. ఈ కూ గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. బంగ్లాదేశ్ నుంచి ప్రధానంగా వస్తున్న 4 బ్యాడ్ న్యూస్ ఫస్ట్ చెప్తాను మీకు. ఒకటి, బంగ్లాదేశ్లోని కొంతమంది గుంటనక ఇస్లామిక్ వాదులు ఒక మ్యాప్ని రిలీజ్ చేశారు. దానికి గ్రేటర్ బంగ్లాదేశ్ అని పేరు పెట్టారు. ఎక్కడో విన్నట్టుంది కదా మీకు ఈ మాట, గ్రేటర్ ఖలిస్తాన్ అని చెప్పి. ఇందులో బీహార్, అదేవిధంగా మన నార్త్ ఈస్ట్ ఈ రాష్ట్రాలన్నీ కూడా బంగ్లాదేశ్లో భాగమే. భారత్ వీటిని కబ్జా చేసుకుని పెట్టుకుంది. ఎప్పటికైనా సరే ఈ రాష్ట్రాలు మళ్ళీ మా బంగ్లాదేశ్లో కలవాలి, గ్రేటర్ బంగ్లాదేశ్గా చేసుకోవాలని చెప్పి ఇస్లామిక్ వాదులు ఈ మ్యాప్ని రిలీజ్ చేశారు. తీరా ఆరాధిస్తే ఈ ఇస్లామిక్ వాదులకి టర్కీతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. మీకు గత వీడియోలో నేను చెప్పాను, ఈ పాకిస్తాన్ వాడు ఏం చేశాడు, ఈ నవాజ్ షరీఫ్ టర్కీని మరియు బంగ్లాదేశ్ని ఒక దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, బ్రోకరిజం చేశాడు. టర్కీ కొన్ని వెపన్స్ని కూడా బంగ్లాదేశ్కి అమ్మాలని చూసింది, కానీ అక్కడ బెడిసి కొట్టింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత టర్కీ వాడు ఫోన్ చేశాడు, ఏంటి యూనుస్ ఖాన్ గారు ఎలా ఉన్నారు, మా డ్రోన్లు మా వెపన్స్ కొంటా అన్నారు, ఎప్పుడు కొంటారు, ఇంకా డబ్బులు వేయలేదు అన్నారు. చల్ నోర్ముయ్, మొత్తం తుకుడాలు చేసి పడేసింది నీ టర్కీ డ్రోన్లను మొత్తం ఆపరేషన్ సింధూర్లా, ఇంకా సిగ్గు లేకుండా నాకు అమ్ముతావా అని చెప్పేసి బంగ్లాదేశ్ వాడు మళ్ళీ ఆలోచిద్దాంలే ఆ డీల్ గురించి అన్నాడు. అలా ఆపరేషన్ సింధూర్ తర్వాత టర్కీ డ్రోన్ ఇండస్ట్రీకి కూడా భారత్ చెక్ పెట్టింది. దీనిపైన ఒక డెడికేటివ్ వీడియో గత వీడియోలోనే నేను చేశాను. చాలా మంచి ఆదరణ వస్తుంది. 1 lakh వ్యూస్ దిశగా జస్ట్ ఒక 10,000 సబ్స్క్రైబర్స్తో దూసుకెళ్తున్నాం మనము. సో ఆర్ఎం ప్రపంచం అనేది ఫ్యూచర్లో మళ్ళీ ఒక వెలుగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పటికీ కూడా మీరు సబ్స్క్రైబ్ కాకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది చూడనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. వెంటనే అస్సాం చీఫ్ మినిస్టర్ రంగంలోకి దిగాడు ఈ బంగ్లాదేశ్ మ్యాప్ విషయంలో. అస్సాం చీఫ్ మినిస్టర్ ఏమంటున్నాడంటే, ఆ మ్యాప్ ఏంటంటే మ్యాప్ ఎవడైనా సరే మ్యాప్ క్రియేట్ చేయగలుగుతాడు. అయితే ఈ బంగ్లాదేశ్ తెలివిగా ఏం చేసిందంటే అధికారికంగా ఈ మ్యాప్ని రిలీజ్ చేయలేదు, ఈ ఇస్లామిక్ వాదులతో రిలీజ్ చేయించింది. రేపొద్దున ఇంటర్నేషనల్ వ్యవస్థలు కానీ లేదంటే భారత్ కానీ బంగ్లాదేశ్ని అడిగితే ఏం చెప్తుందంటే, అబ్బే మాకేం తెలియదండి, వాళ్ళెవరో అది మ్యాప్ రిలీజ్ చేశారు, మాకేంటి దాంతో సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈ అస్సాం చీఫ్ మినిస్టర్ ఏమన్నాడంటే, ఓకే
మీరు మ్యాప్ ఇస్లామిక్ వాదులతో రిలీజ్ చేపిస్తే మరి భారత్లో ఉన్నటువంటి పురోహితులందరూ కూడా కలిసి అసలు బంగ్లాదేశే భూమి మీద లేకుండా ఆ బంగ్లాదేశ్ మొత్తాన్ని మా అస్సాంలో ఒక భాగంగా చూపెడుతూ మ్యాప్ క్రియేట్ చేస్తాం. దెబ్బకు దెబ్బ ఎలా ఉంటుంది. కాబట్టి ఆడెవడో చటాక్గాళ్ళు ఒక మ్యాప్ రిలీజ్ చేసినంత మాత్రాన, ఇంతకుముందు చైనా కూడా రిలీజ్ చేసింది, నేపాల్ కూడా రిలీజ్ చేసింది, మ్యాప్లు రిలీజ్ చేసినంత మాత్రాన ఏం కాదని చెప్పేసి బంగ్లాదేశ్ గాలి మొత్తం తీసేశారు అస్సాం చీఫ్ మినిస్టర్. ఇక బంగ్లాదేశ్ నుండి వస్తున్న మరొక చేదు వార్త, ఐఎస్ఐ మళ్ళీ అక్కడ పురుడు పోసుకుంటుంది అని. 1971 కంటే ముందు ఈ పాకిస్తాన్ 2 భాగాలుగా ఉండేది, వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ ఈస్ట్ పాకిస్తాన్లో ఐఎస్ఐని ప్రోత్సహించి భారత్ని ఇరకాటంలో పెట్టాలని చూసింది. భారత్లోకి తీవ్రవాదులను పంపించి అస్థిరపరచాలని చూసింది. ఈ థ్రెట్ని దృష్టిలో పెట్టుకునే అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, అచ్చా నువ్వు ఐఎస్ఐని పెట్టి మమ్మల్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తావా, అసలు నీ ఈస్ట్ పాకిస్తాన్ నీ దగ్గర ఉంటే కదా దాన్ని కట్ చేసి పెడేస్తా కొడక అని చెప్పి ఈస్ట్ పాకిస్తాన్ మొత్తాన్ని కట్ చేసి బంగ్లాదేశ్ డిక్లేర్ చేసేలా 1971 వార్ స్టార్ట్ చేసింది. అటు అమెరికా ఇటు బ్రిటన్ ఈ 2 దేశాలు వచ్చి మధ్యలో కల్పించుకోవడానికి ప్రయత్నించి ఆపడానికి ప్రయత్నం చేసినా కానీ ఇందిరాగాంధీ గారు ఆగలేదు. తను అనుకున్నది సాధించి చూపెట్టారు. దానికి మన మిత్రదేశం సోవియట్ యూనియన్ ఎంతగానో అటు డిప్లొమాటిక్గా ఇటు నేరుగా మిలిటరీలో సహాయం చేసింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ యూనిస్, దిక్కుమాలిన యూనిస్ పుణ్యమా అని బంగ్లాదేశ్లో ఐఎస్ఐ పేటరేగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా భారత్లో పట్టుబడినటువంటి యూట్యూబర్స్ గురించి మీరు వినే ఉంటారు. ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్కి కూడా వీళ్ళే హెల్ప్ చేసినట్లు తెలుస్తుంది. ఈ యూట్యూబర్స్ కొద్ది వ్యూస్ కోసము, కొన్ని డబ్బుల కోసము పాకిస్తాన్ ఏజెంట్స్గా అమ్ముడిపోయారు. తమ దేశభక్తిని తాకట్టు పెట్టారు. వీళ్ళ ఈ కకృతిని యూజ్ చేసుకొని పాకిస్తాన్ పెహల్గామ్ అటాక్కి ప్లాన్ వేసింది. తీగలాగితే డొంక కదిలినట్లు ఈవిడతో పాటుగా ఇంకా చాలామంది మెల్లిమెల్లిగా దొరుకుతున్నారు. ఒక నెట్వర్క్ అనేది దొరుకుతుంది. ఈవిడ పెహల్గామ్ అటాక్కి కొద్ది రోజుల ముందు పాకిస్తాన్ వెళ్ళింది. అక్కడ నేరుగా మరియం బేగంతో కలుసుకుంది. ఒక మామూలు యూట్యూబర్ నేరుగా మరియం బేగంతో కలుసుకుంది అంటే ఎంతగా వాళ్ళు హెల్ప్ చేసుంటారు ఈవిడికి, లేదంటే వాళ్ళకి ఈవిడ ఎంత హెల్ప్ చేస్తుంటుంది, ఇక్కడి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎంతగా ఇచ్చుంటుంది. ఈవిడ మొబైల్లో మన దేశ స్థావరాలకు సంబంధించినటువంటి ఫొటోస్, వీడియోస్ కూడా ఉన్నట్లుగా ఇన్వెస్టిగేషన్లో తేలింది. అంతేకాకుండా మరికొద్ది రోజుల్లో ఈవిడ బంగ్లాదేశ్కి వెళ్ళనున్నట్టుగా ప్లాన్ రివీల్ అయ్యింది. బంగ్లాదేశ్కి ఎందుకు వెళ్ళనుంది అంటే అక్కడ ఈ ఐఎస్ఐ నెట్వర్క్తో మీట్ కానుంది. మనం రీసెంట్గా ఒక ఫోటోలో చూసాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఆతంకవాదులను మనం చంపేస్తే వాళ్ళని బొందబెట్టడానికి ఏదైతే ఒక ప్రోగ్రాం జరుగుతుందో ఆ ప్రోగ్రాంలో ఆతంకవాదులతో పాటుగా ఎవరున్నారండి, ఈ మిలిటరీ పర్సన్స్ ఉన్నారు. అదేవిధంగా పాకిస్తాన్ జెండా వాళ్ళ శవాలపైన అఫీషియల్గా కప్పారు. సాధారణంగా ఎవరైనా జవాన్లు మరణిస్తే వాళ్ళకి అలా అంత్యక్రియలు చేస్తారు. కానీ వీళ్ళు ఉగ్రవాదులకు చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ ప్రపంచం మొత్తానికి చెప్పింది, మా దృష్టిలో సైనికులు మరియు ఉగ్రవాదులు ఒక్కటే, లేదంటే మా సైనికులందరూ ఉగ్రవాదులే, లేదా మా ఉగ్రవాదులందరూ సైనికులే. ఇలాంటి ఒక మెసేజ్ అయితే పాకిస్తాన్ ఇచ్చింది. తీగలాగితే డొంక కదిలినట్లుగా ఈ ఐఎస్ఐ తుట్ట బంగ్లాదేశ్లో ఎలా మళ్ళీ రాజుకుంటుందో అది కూడా ఇప్పుడు బయటపడింది. ఇక మరొక చేదు వార్త ఏంటంటే భారతదేశంలో ఈ చికెన్ నెక్ అనేది ఒకటి ఉంటుంది. చిన్నగా 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న దారి ఉంటుంది. ఈ దారి గుండానే మనం మన ఈస్ట్ స్టేట్స్తో కనెక్ట్ అయి ఉంటాం అన్నమాట. మధ్యలో ఈ బంగ్లాదేశ్ ఏదో అడికత్తర్లో పోక చెక్కల ఇలా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎప్పటికైనా సరే లేపేసి భారత్లో కలుపుకుంటే పీడ అవుతుంది. సో మనం వీటిని కనెక్ట్ కావాలంటే ఈ మార్గం గుండా, ఈ సన్న మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని కనుక శత్రు దేశాలు కబ్జా చేసేసుకున్నాయనుకో, ఈ 7 సిస్టర్ స్టేట్స్ అంటారు కదా, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం కూడా భారత్తో కనెక్షన్ కట్ అయిపోతుంది. ఓన్లీ ఇక సీ మార్గం ఒకటే ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ ఇక్కడ చైనాను అడ్డుపెట్టుకొని ఇబ్బందులు చేయాలని చూస్తుంది. సరిగ్గా ఈ పాయింట్కి కొద్ది దూరంలో లాల్మోని రాహత్ అనే ఒక ఎయిర్ బేస్ ఉంది. ఇది ఎప్పుడు వరల్డ్ వార్ 2 సమయంలో ఈ ఎయిర్ బేస్ చాలా యాక్టివ్గా ఉండేది. అప్పటి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఎయిర్ బేస్ని స్థాపించారు. వీళ్ళు ఇక్కడ మయన్మార్ ఏదైతే ఉందో ఈ మయన్మార్ పైన అటాక్ చేయడానికి ఈ ఎయిర్ బేస్ని వాడుకునేవాళ్ళు. చాలా కీ రోల్ పోషించింది వరల్డ్ వార్ 2 సమయంలో ఈ ఎయిర్ బేస్. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఎయిర్పోర్ట్కి సరిగా నిధులు కేటాయించకపోవడంతో, అదేవిధంగా భారతదేశంలోని కీ పాయింట్కి చాలా దగ్గరగా ఉండడం వల్ల భారత్ కూడా అభ్యంతరాలు పెట్టడంతో ఈ ఎయిర్ బేస్ అనేది మూతపడింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ ఎయిర్ బేస్ని
వాడుకలోకి తీసుకురావాలి, అక్కడ ఒక చైనీస్ ఎయిర్ బేస్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ బంగ్లాదేశ్ మరియు చైనాలు ఒక గుంటనక్క పథకాన్ని అయితే వేశాయి. షేక్ హసీనా గారు ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో ఒక ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. దీనికి భారత్ కూడా నో చెప్పలేదు. కానీ దాన్ని వీళ్ళు ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మలచాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది పేరుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నిజానికి అక్కడ ఈ ఎయిర్ బేస్ ఏర్పరచుకోవాలి. చైనీస్ వాళ్ళకి అక్కడ కనుక ఎంట్రీ లభిస్తే పక్కనే ఉన్నటువంటి ఈ చికెన్ నెక్ పైన ఎప్పటికప్పుడు వాళ్ళు నిఘా పెడతారన్నమాట. ఇది చాలా డేంజరస్ భారత సార్వభౌమత్వానికి, భారత సేఫ్టీకి. అందుకే భారత్ దీనిపైన అభ్యంతరాలు తెలుపుతుంది. కానీ బంగ్లాదేశ్ అది ఒక స్వతంత్ర దేశం, అది ఎక్కడైనా తన ఎయిర్ బేస్ని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కాబట్టి దాన్ని అడ్డుకోవడానికైతే మన దగ్గర ఎలాంటి ఛాన్స్ లేదు. కానీ ఫైనాన్షియల్గా అదేవిధంగా డిప్లొమాటిక్గా ఒత్తిడి అయితే తీసుకొని రావచ్చు. ఆల్రెడీ మనం ఫైనాన్షియల్గా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. ఈ భూమార్గం గుండా మీరు మా దగ్గరికి గూడ్స్ సప్లై చేయడానికి వీల్లేదు, కేవలం జలమార్గం అంటే సముద్రం మార్గం గుండానే మీరు మెటీరియల్ తీసుకురావాలని రీసెంట్గా ఆంక్షలు విధించాం. దీనివల్ల బంగ్లాదేశ్కి కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. దాంతో బంగ్లాదేశ్ వాడు అనవసరంగా ఇండియాతో పెట్టుకున్నాము అని ఇప్పుడు తల పట్టుకొని కూర్చుంటున్నాడు. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏంటి లాభం చెప్పండి. ఇక రీసెంట్గా గత 2 రోజుల నుంచి మీరు ఒక న్యూస్ వినే ఉంటారు. బంగ్లాదేశ్కి చెందినటువంటి ఆర్మీ చీఫ్ యూనుస్కి ఒక అల్టిమేటం జారీ చేశాడు, ఒక వార్నింగ్ ఇచ్చాడు. నాటకాలు చేశావంటే తోక కత్తిరిస్తా అని ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా మీరు ఆల్రెడీ చాలా వీడియోల్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని చూసే ఉంటారు. తెర వెనుక ఏం జరిగింది అని మాత్రం ఎవరు చెప్పట్లేదు. ఈ వీడియోలో కొన్ని సంచలనమైన విషయాలు మీ అందరికీ అర్థమయ్యేలా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, గత ఏడాదే మనందరికీ ఒక విషయం సుస్పష్టంగా తెలుసు. ఏంటి? ఈ యూనుస్ ఎవరైతే ఉన్నాడో వీడు డీప్ స్టేట్ కుక్క. దీనికి సంబంధించిన అనేక ప్రూఫ్స్తో కూడుకున్న వీడియో అప్పట్లోనే నేను చేశాను, మీ అందరూ చూశారు. ఒబామా అదేవిధంగా బైడెన్ వీళ్ళందరి పెంపుడు కుక్క ఇతగాడు, ఫారెన్లో ఉంటాడు. అందుకే బంగ్లాదేశ్లో ఎప్పుడైతే ఈ ప్రొటెస్టులు జరిగాయో, అధికార మార్పిడి జరిగిందో, ఆ సమయంలో అసలు యూనుస్ బంగ్లాదేశ్లో లేనేలేడు. అప్పటికప్పుడు రాత్రికి రాత్రి ఫ్లైట్ పట్టుకొని బంగ్లాదేశ్ వెళ్ళి ఏకంగా ప్రధానమంత్రి అయ్యాడు. అదే మన ప్యూన్ పోస్ట్ రాత్రికి రాత్రి రావడానికి. ప్యూన్ పోస్ట్కి కూడా 1,00,000 అప్లికేషన్స్ వస్తాయి మన భారతదేశంలో. ప్రధానమంత్రి పోస్టు ఎక్కడో ఫారెన్లో అమెరికాలో ఉండేటోడు డైరెక్ట్ వచ్చి ప్రధానమంత్రి పోస్ట్ కొట్టేశాడు. అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే అమెరికా హస్తం ఉంది కాబట్టి సాధ్యం, డీప్ స్టేట్ కుక్క కాబట్టి సాధ్యం. అదేవిధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ కట్టర్ ఇస్లామిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్కి సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో జరిగినటువంటి అధికార మార్పిడి అనేది పక్కా ప్లాన్ ప్రకారం జరిగినటువంటి ఒక కుట్ర. దీని వెనక అమెరికా ఉంది. ఎందుకు ఉంది? అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. అక్కడ బంగ్లాదేశ్లో అమెరికా ఒక బేస్ కావాలని కోరింది. దీనికి షేక్ హసీనా గారు నో అన్నారు. దాంతో అమెరికా ఎలాగైనా సరే ఈవిడ ప్రభుత్వాన్ని పడేయాలని చెప్పేసి ఈ కుట్ర చేసినట్లుగా అనేక వార్తలు వచ్చాయి. బంగ్లాదేశ్ మరియు ఈ పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ యాంగిల్ మనం ఆల్రెడీ చర్చించుకున్నాం ఈ వీడియోలో. అదేవిధంగా టర్కీ ఆర్మ్స్ డీల్, అదేవిధంగా బంగ్లాదేశ్ మ్యాప్ గురించి ఈ వీడియోలో చర్చించుకున్నాం. అయితే ఈ రెండు కూడా చటాక్ దేశాలు కాబట్టి ఈ చటాక్ దేశాలను పక్కకు పెట్టిద్దాం. ఇప్పుడు 2 సూపర్ పవర్ దేశాలైనటువంటి అమెరికా మరియు చైనా, ఈ రెండింటి మధ్య ఈ యూనుస్ పోక చెక్కల ఎలా ఇరుక్కుపోయాడు, 2 కత్తుల మధ్య ఎలా సవారీ చేస్తున్నాడు, ఈ 2 కత్తులు ఏదో ఒక రాజు ఈ యూనుస్ ఖాన్ని ఎలా ఏషేస్తాయి, వీటి గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమెరికా సహాయంతో ఈ యూనుస్ ప్రధానమంత్రి అయ్యాడు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అమెరికా సహాయంతో వచ్చాడు, కానీ ఆ తర్వాత అక్కడ అధికార మార్పిడి జరిగింది. రావాలనుకున్నంత సహాయం రాలేదు. ఎందుకంటే యూనుస్ మిలిటరీని అడ్డుపెట్టుకొని అక్కడ కొన్ని దౌర్జన్య కాండలకు దిగాడు, హిందువులను ఊచకోత కోయించాడు. దాంతో యునైటెడ్ నేషన్స్ అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా బంగ్లాదేశ్ ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చింది. నేరుగా ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్కి సహాయం చేస్తే అమెరికా ఈ పాత్ర బయటపడిపోతుంది, అమెరికానే ఇదంతా చేపిస్తుంది అన్న విషయం ఆల్రెడీ అందరికీ తెలుసు. కానీ మళ్ళీ ఎందుకు ప్రూఫ్స్ ఇవ్వాలని చెప్పేసి అమెరికా కాస్త ఆలోచించి ఫండింగ్ నిలిపివేసింది. దాంతో ఈ యూనుస్ ఫండింగ్ కోసం చైనాకి వెళ్ళాడు. చైనా వాడన్నాడు, నువ్వు అమెరికా మనిషివి, నీకు నేను ఫండింగ్ ఎందుకు ఇస్తాను అన్నాడు. యూనుస్ యాక్చువల్లీ చాలా తెలివైన వాడండి. ఎందుకంటే ఏమి చేయకుండానే నోబెల్ పీస్ ప్రైజ్ కొట్టేశాడంటే మామూలు తెలివే అండి. ఈ యూనుస్ ఏం చేశాడంటే చైనా దగ్గరికి వెళ్ళి, నువ్వు మా దగ్గర ఉన్నటువంటి కీలక ప్రాంతాలని ఈ భారత్ని ఇరకాటంలో పెట్టడానికి వాడుకో, నిన్నెవడొద్దన్నాడు. భారత్ షేక్ హసీనాకి ఆశ్రయం ఇచ్చి మాకు శత్రువు అయింది, మా నంబర్ 1 శత్రువు ఇప్పుడు భారత్.
మా శత్రువుతో చేతులు కలిపింది కాబట్టి అది కూడా శత్రువే. మరి శత్రువును ఇరకాటంలో పెట్టాలంటే దాని శత్రువు నువ్వు చైనావి, కాబట్టి శత్రువు నాకు మిత్రుడే కదా. ఆ లెక్కన మనిద్దరం మిత్రులమే కదా, మనిద్దరం కలిసి భారత్ని ఇరకాటంలో పెట్టేద్దాం. ఎందుకు నువ్వు ఆ అమెరికా గురించి పదే పదే తలుచుకుంటూ నన్ను దూరం పెట్టాలని చూస్తున్నావు? నీకు కావాల్సింది నేను చేస్తా కదా అని చెప్పేసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంటనే ఈ చైనా వాడు $5 బిలియన్ డబ్బుని ఈ యూనిస్కి శాంక్షన్ చేశాడు. $5 బిలియన్. దాంతో యూనిస్ ఆ డబ్బును వాడుకున్నాడు. మరి గవర్నమెంట్కి పెట్టాడా, ఇతడు సొంతంగా వాడుకున్నాడా, దేవుడికి తెలియాలి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మరి చైనా వాడు రూపాయి ఇస్తేనే $10 వసూలు చేస్తాడు. ఏదైనా మాట్లాడితే నీకు $5 బిలియన్ ఇచ్చాను, నా డబ్బులు నాకు ఇచ్చాయి అని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో చైనా వాడు ఎలా ఆడిస్తే అలా ఆడడం మొదలుపెట్టాడు. అంటే అమెరికన్ పెంపుడు కుక్క కాస్త చైనీస్ పెంపుడు కుక్కగా మెల్లిమెల్లిగా మారుతూ వచ్చింది. ఇది అమెరికాకు నచ్చలేదు. కానీ యూనిస్ ఖాన్ ఇబ్బందులు ఏంటో అమెరికాకు తెలుసు కాబట్టి అది కూడా చూసి చూడనట్లు వదిలేసింది. ఆ తర్వాత అమెరికాలో ఎలక్షన్స్ వచ్చాయి. అమెరికాలో ఏ ప్రభుత్వం ఉండేదండి? బైడెన్ ప్రభుత్వం ఉండేది. బైడెన్ ప్రభుత్వం ఓపెన్గా సపోర్ట్ చేసింది. ఎందుకంటే బైడెన్ ఏంటి? డెమోక్రటిక్ పార్టీ డీప్ స్టేట్కి చాలా క్లోజ్ లింక్స్ ఉన్నాయి. డీప్ స్టేట్ని డెమోక్రటిక్ పార్టీ అని కూడా అనొచ్చు. కాబట్టి డీప్ స్టేట్ అండ్ బైడెన్ నేరుగా యూనిస్కి సపోర్ట్ చేశారు. తర్వాత ట్రంప్ వస్తున్నాడు కాబట్టి ఇక నా ఆట మొత్తం కట్ అయిపోయింది, నన్ను తీసి పడేస్తారని చెప్పేసి యూనిస్కి మొత్తం గేమ్ అర్థమైపోయింది. ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. దీనిపైన కూడా మనం అనేక సార్లు వీడియోలో మాట్లాడుకున్నాం. అయ్యో, బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత కోసారు, ఎంత దౌర్జన్యం జరుగుతుంది, ఈ దౌర్జన్యం పైన ఒక్క దేశం కూడా నోరు తెరిచి అయ్యో అనట్లేదు, చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. నేను ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్గా ఉంటే ఇలా జరగనిచ్చేవానా చెప్పండి? హిందువులకి ఇంత అన్యాయం జరగనిచ్చేవానా చెప్పండి? బంగ్లాదేశ్ పైన వెంటనే ఒత్తిడి తీసుకొచ్చి మొత్తం దాన్ని దారికి తెచ్చేటోడిని, హిందువులందరినీ కాపాడేటోడిని, నేను అధికారంలోకి రాగానే హిందువులందరినీ కాపాడుతానని చెప్పి ఒక ప్రామిస్ చేశాడు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక ఇన్ని నెలలైనప్పటికీ బంగ్లాదేశ్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఎలాంటి శాంక్షన్ పెట్టలేదు, ఎలాంటి సైనిక చర్య తీసుకోలేదు, ఎలాంటి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే అసలు విషయం ఇప్పుడు మీకు రివీల్ చేయబోతున్నా. ప్రపంచ రాజకీయాలు ఎంత ఘోరంగా ఉంటాయి, ఎంత దిగజారిపోయి ఉంటాయో పూసగుచ్చినట్లు వివరిస్తాను. ఇది బంగ్లాదేశ్. ఇది దాని పక్కనే ఉన్నటువంటి దేశం మయన్మార్. ఈ మయన్మార్లో కొన్ని సంవత్సరాల క్రితం సైనిక తిరుగుబాటు జరిగింది. అక్కడి గవర్నమెంట్ని కింద పడేసి సైనిక పాలన నడుస్తుంది ఇప్పుడు. వెంటనే చైనా వీడికి వార్నింగ్ ఇచ్చింది. ఏంటి, నువ్వు ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయట్లేదు, ఏం సంగతి? మా పక్కన ఇంత అస్థిరమైన గవర్నమెంట్ ఉంటే అది మా దేశ సార్వభౌమత్వానికే ప్రమాదకరం, కాబట్టి వెంటనే నువ్వు నీ సైనిక పాలన బంద్ చేసి అక్కడ ఎలక్షన్స్ పెట్టు అని ఒక వార్నింగ్ ఇచ్చింది ఈ చైనా. ఈ మయన్మార్ సైనిక అధ్యక్షుడు ఏమన్నాడంటే, అదేంటి చైనా, అక్కడ పేరుకే గవర్నమెంట్ పరిపాలన కానీ నీది సైనిక పరిపాలనే, 30 ఏళ్ళ నుంచి చేస్తున్నావు, నేను కూడా నీలాగనే చేద్దామని అనుకుంటున్నా, అందులో తప్పేమని చెప్పండి? నీకు మా భూభాగంలో ఏ ప్రాంతమైనా సరే వాడుకో, ఎవరొద్దన్నారు? వాడుకున్నోడికి వాడుకున్నంత. మనిద్దరం మిత్ర దేశాలుగా ఉంటే ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్. ఎందుకు చెప్పు నువ్వు అనవసరంగా నా కుర్చీ ఎంబటపడ్డావు అని చెప్పి వీడు ఒక సీక్రెట్ ఒప్పందం కుదుర్చుకున్నాడు చైనాతో. మయన్మార్లో ఉన్నటువంటి ఈ జుంటా గవర్నమెంట్కి చైనా ఫుల్ సపోర్ట్ ఉంది ఇప్పుడు. ఇది సూపర్ పవర్ అయినటువంటి అమెరికాకు నచ్చలేదు. ఎలాగైనా సరే ఈ జుంటా గవర్నమెంట్ని తీసేసి మళ్ళీ అక్కడ పాత గవర్నమెంట్ని తీసుకురావాలని అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక ప్రాంతం ఉందండి, దీన్ని రాఖీన్ స్టేట్ అంటారు. ఇక్కడ తిరుగుబాటుదారులు మెల్లిమెల్లిగా ఊపిరి పోసుకుంటున్నారు. అరాకన్ ఆర్మీ గురించి మీరు వినే ఉంటారు. వీళ్ళు రెబల్స్ అన్నమాట. వీళ్ళు ఈ జుంటా గవర్నమెంట్కి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు, పోరాడుతున్నారు, సివిల్ వార్కి ప్రయత్నిస్తున్నారు. మరి సివిల్ వార్ చేయాలంటే ఏం కావాలి? వెపన్స్ కావాలి. వెపన్స్ లేకుండా యుద్ధం సాధ్యమవుతుందా? బెలూచిస్తాన్లో కూడా మనం తిరుగుబాటు చూసాం. శ్రీలంకలో ఆల్రెడీ కొన్నేళ్ల క్రితమే మనం తిరుగుబాటు చూసాం. వాళ్ళందరికీ వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు నేను ఎందుకు చెప్పడం అది, కానీ కొన్ని సీక్రెట్గా ఉంటేనే బెటర్. బెలూచిస్తాన్కి వెపన్స్ ఎక్కడికి వచ్చాయి? ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి వచ్చాయని నన్ను ఎందుకు అడుగుతారు? బెలూచిస్తాన్లో ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు, సంతోషం. దాంతో ఈ తిరుగుబాటును అణచివేయడానికి జుంటా గవర్నమెంట్ అక్కడి ప్రజల్ని అష్టదిగ్బంధనం చేసి
వారిపై దౌర్జన్యం చేయడం మొదలుపెట్టింది. దాంతో ఇక్కడ నుంచి కొన్ని లక్షల సంఖ్యలో శరణార్థులు బంగ్లాదేశ్లోని ఈ కాక్స్ బజార్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడ గుడారాలు వేసుకొని ప్రస్తుతం కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళని మనము రెఫ్యూజీస్ అంటాం. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చెప్తుందంటే ఆ రిఫ్యూజీస్ అందరినీ కూడా బంగ్లాదేశ్ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళని నీ ప్రజలాగానే ట్రీట్ చేయు, మానవతా దృక్పథంతో నువ్వు వాళ్ళని దగ్గరికి చేర్చుకో అంటోంది. దీనికి బంగ్లాదేశ్ ఏమంటుంది, అమ్మో వాళ్ళ అస్సలు వద్ద బాబు అని చెప్పేసి ససే మీద దీనికి ఒప్పుకోవట్లేదు. కానీ అమెరికా ఏం చేస్తుంది, ఈ బంగ్లాదేశ్కి ఫోన్ చేసి యూనిస్కి ఫోన్ కలిపి నువ్వు వెంటనే వాళ్ళందరినీ లోపలికి తీసుకుంటావా లేదా అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అమెరికా వాడికి ఏంటి ఇక్కడ లాభము అంటే, అమెరికా వాడు ఈ ఎవరైతే అరాకాన్ ఆర్మీ ఉందో ఈ అరాకాన్ ఆర్మీతో చేతులు కలిపి ఈ జుంటా గవర్నమెంట్నే పడేయాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. మరి ఈ అరాకాన్ ఆర్మీకి శిక్షణ కావాలి, వెపన్స్ కావాలి, అవన్నీ అమెరికా వాడు ఇవ్వడానికి ఆల్రెడీ ఈ బంగ్లాదేశ్కి సీక్రెట్గా అక్కడ షిప్మెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఏంటి ఇప్పుడు ఈ అరాకాన్ ఆర్మీకి ఆ వెపన్స్ అన్నీ కూడా సప్లై చేయాలి. దాంతో ఈ బంగ్లాదేశ్ యూనిస్ ఏమన్నాడంటే అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఎస్ మేము మానవతా సహాయంతో ఒక హ్యూమన్ కారిడార్ ఓపెన్ చేస్తాము, కొంతమందికి మా బంగ్లాదేశ్లో ఆశ్రయం ఇస్తామని చెప్పి ఒక ప్రతిపాదన తెలిపే ప్రయత్నం చేశాడు. వెంటనే ఇక్కడ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో జమాన్ అని చెప్పేసి ఈ జమాన్ దాన్ని వ్యతిరేకించాడు, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్. ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్మీ ఎప్పుడైనా సరే బంగ్లాదేశ్ గురించి ప్రయత్నిస్తుంది, ఎందుకంటే వాళ్ళు దేశానికి చెందిన వాళ్ళు కాబట్టి. కానీ వీడు దేశానికి చెందినవాడు కాదు, వీడు ఒక ఫారెన్ ఏజెంట్కి బంగ్లాదేశ్ పట్ల దేశభక్తి ఎలా ఉంటుందో చెప్పండి. తన యజమాని ఏం చెప్తే అది చేస్తాడు. కాబట్టి అమెరికా చెప్పింది కాబట్టి ఈ రిఫ్యూజీస్ అందరినీ కూడా బంగ్లాదేశ్కి ఎంట్రీ ఇవ్వాలని చెప్పి వీడు ఒక డేంజరస్ డెసిజన్ తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. దీన్ని బంగ్లాదేశ్ ఆర్మీ అడ్డుకుంది. దాంతో అమెరికా ఏం చేసిందంటే ఎలాగైతే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ని కింద పడేసిందో, ఎలాగైతే బంగ్లాదేశ్లో షేక్ హసీనా గవర్నమెంట్ని కింద పడేసిందో, అలా ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో తన అధికారాలకు పదే అడ్డుపడుతున్నటువంటి ఈ ఆర్మీ చీఫ్ని అడ్డు తప్పించాలని ఒక పథకం వేసింది. ఈ జమాన్ను పక్కకు తప్పించి ఎలాగైతే ఈ పెంపుడు కుక్కని సింహాసనం పైన కూర్చోబెట్టారో అలాగే ఆర్మీ పోస్టులలో కూడా పెంపుడు కుక్కలను పెట్టాలని చెప్పి అమెరికా ఒక కుట్ర వేసింది. ఇది ఈ జమాన్కే అర్థమైపోయింది, నువ్వు ఫారెన్ ఏజెంట్వి, నీతో పాటు 6 ఫారెన్ ఏజెంట్లను తెచ్చుకున్నావు. అంటే ఈ బంగ్లాదేశ్ ప్రస్తుత గవర్నమెంట్ ఏదైతే ఉందో అందులో 6 ఫారెన్ ఏజెంట్లు ఉన్నారండి మంత్రివర్గంలో. ఇక చూసుకోండి, అది మరి బంగ్లాదేశ్ ప్రభుత్వమా లేదంటే అమెరికా ప్రభుత్వమా మీరే డిసైడ్ చేసుకోండి. అమెరికా పేరు నేరుగా తీయలేదు, చైనా పేరు నేరుగా తీయలేదు, కానీ ఫారిన్ కంట్రీస్ ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నావు. ఇది నా దేశ సార్వభౌమత్వానికి ప్రమాదకరం. కాబట్టి నువ్వు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని వెంటనే ఎలక్షన్స్ పెడితే సరే, లేదంటే నీ గవర్నమెంట్ని పడేస్తా అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఇదే ఇప్పుడు హెడ్లైన్లో ప్రచారం అవుతుంది. ఇది అయితే చెప్తున్నారు, కానీ అసలు తెర వెనుక ఏం జరిగిందిరా బాబు అంటే ఎవడు చెప్పడు, అడిగి తెలవాలి కదా చెప్పాలంటే. సో ఇదండి తెర వెనుక జరిగిన విషయం. ఇది రేపో మాపో చైనాకు కూడా తెలుస్తుంది, చైనా కూడా దీనిపైన దృష్టి పెడుతుంది. అమ్మ నా పైసలు తిన్నావు $5 బిలియన్, నాకు అక్కడ ఎయిర్ బేస్ ఇస్తా ఇక్కడ ఎయిర్ బేస్ ఇస్తా అని కుక్క గద బిస్కెట్లు వేసినట్టు ఉల్టా కుక్కనే మరో కుక్కకి బిస్కెట్లు వేసినట్టు అయిపోయింది నా కథ. కాబట్టి నువ్వు నా దగ్గరనే కథలు పడతావా బిడ్డ, నీ అంతు చూస్తా అని చెప్పి చైనా ఈ యూనుస్ ఖాన్ అంతు చూసే ప్రయత్నం కూడా ఉంది. ఎందుకంటే చైనాకు కూడా బంగ్లాదేశ్లో స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. చైనాకి భయపడిపోయి యూనుస్ కంప్లీట్గా చైనా వైపు వెళ్తాడా, అప్పుడు ఈ అమెరికా వాడు కొరడా జులిపిస్తాడు. అంటే 2 దేశాల మధ్య ఇప్పటివరకు అడ్వాంటేజ్ తీసుకున్నాం, ఇప్పుడు డిసడ్వాంటేజ్ తీసుకునే సమయం వచ్చింది. 2 కత్తుల మధ్య సవారీ చేస్తే ఏదో ఒక రోజు ఆ కత్తులు కిందికెళ్ళో మీదికెళ్ళో కోస్తాయి. సో ఆ కోసే టైం ఇప్పుడు వచ్చింది. కాబట్టి బంగ్లాదేశ్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు, తన గోతిని తానే దవ్వుకుంది. కాబట్టి ఆ గోతిలో అది బొందబెట్టుకునే టైం అయితే వచ్చింది. ఇంత డీప్ నాలెడ్జ్తో వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ ఆర్ఎం ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ వీడియోలో 1,00,000 వ్యూస్ వచ్చాయి, కానీ 10,000 మందే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఈ ఛానల్ ముందుకెళ్ళేది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.